హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గరుడా వ్లాగ్ 7. నేను మీ దినేష్. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? పంచభూత లింగ క్షేత్రాలలో గొప్ప క్షేత్రమైనటువంటి అరుణాచల క్షేత్ర దర్శనానికి అయితే మనం వచ్చాము. ఇప్పుడైతే మన జర్నీని అరుణాచలం బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఇప్పుడైతే మనము బస్ స్టాండ్ బయట వెళ్లి ఆటో ఎక్కి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అండ్ బయట రాగానే టెంపుల్ కి వెళ్లే షేర్ ఆటోస్ అయితే ఉంటాయి. పర్ హెడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. షేర్ ఆటో విషయం చెప్పడానికి గల రీజన్ ఏంటంటే, ముందుగానే తమిళనాడులో మన తెలుగు వాళ్ళంటే కొద్దిగా చులకనగా చూస్తారు. అధిక ఛార్జీలు చెల్లించి వీళ్ళ దగ్గర మరింత చులకన అవ్వడం నాకైతే ఇష్టం లేదు. అందుకైతే నేను షేర్ ఆటోని చూస్ చేసుకున్నాను. 5 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే మనల్ని అయితే టెంపుల్ దగ్గర అతను డ్రాప్ చేసేసాడు. దూర ప్రాంతాల నుండి ఈ యొక్క టెంపుల్ దర్శనానికి వచ్చే వాళ్ళు టెంపుల్ దగ్గరలోనే లాడ్జెస్ అండ్ రూమ్స్ అయితే ఉంటాయి. దయచేసి వీళ్ళ ట్రాప్ లో పడి అధిక మొత్తం చెల్లించి నష్టపోకండి. ఇప్పుడైతే మనము టెంపుల్ టూర్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే మనము రాజగోపురం దగ్గరకు అయితే చేరుకున్నాము. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రాజగోపురం అయితే 11 అంతస్తులు కలిగి 135 అడుగుల పొడవైతే ఉంది. ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయలు గారు నిర్మించారట. మనం చూస్తున్న ఈ యొక్క రాజగోపురం బేస్ మొత్తము కంప్లీట్ గా గ్రానైట్ తో అయితే చెక్కబడింది. ఆలయానికి తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఈ యొక్క రాజగోపురం నుండే మనమైతే దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాము. టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకైతే ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే కనిపించింది. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వద్దాము. ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటంటే, ఒక పిల్లర్ ద్వారా హరినో నాథన్ గిరి అనే ఒక భక్తునికి సుబ్రహ్మణ్య స్వామి ఈ టెంపుల్ అయితే దర్శనమిచ్చాడట. దర్శనం అయితే చేసుకొని బయట అయితే వచ్చేసాము. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పక్కనే ఒక కోనేరు అయితే ఉంది. ఈ కోనేరుని శివగంగా తీర్థం అని అంటారట. ఈ కోనేరులోకి అయితే ఎవరిని అలో చేయడం లేదు. ఈ టెంపుల్లో మనం ఎంటర్ అవ్వంగానే రైట్ సైడ్ అయితే మనకు 1000 స్తంభాలతో ఉన్నటువంటి ఒక మండపం అయితే కనిపిస్తుంది. ఈ మండపాన్ని అయితే శ్రీకృష్ణ దేవరాయలు గారు నిర్మించారట. ఒక 1000 స్తంభాల మండపాన్ని నిర్మించడానికి ఇక్కడ ఒక హిస్టరీ అయితే ఉంది. పూర్వం ఇక్కడైతే తుఫాన్లు అయితే ఎక్కువగా వచ్చేటివట. ఆ తుఫాన్ల నుండి ప్రజలను కాపాడడానికి అప్పటి రాజైనటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు ఈ యొక్క మండపాన్ని అయితే నిర్మించారని ఇక్కడ చరిత్ర చెబుతోంది. 1000 స్తంభాల మండపం లోపలైతే పాతాళ లింగేశ్వరుడు అన్న ఒక ఆలయం అయితే ఉంటుంది. ఈ యొక్క ఆలయం ఈ మండపం ఎత్తుకి 10 అడుగుల లోతులో అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఆ 10 అడుగుల లోతులో ఈ స్టెప్స్ ద్వారా కిందకి దిగి దర్శించుకొని తిరిగి మళ్ళీ పైకైతే వచ్చాము. పాతాళ లింగేశ్వరుని అయితే మీరు ఒక్కసారి దర్శించుకోండి. ఇక్కడ దర్శనమైన వెంటనే గుడి బయట రాగానే మనకైతే బయట ఒక మండపంలో ఒక పెద్ద నంది దర్శనం అయితే కలుగుతుంది. ఈ యొక్క నందిని బల్లాల మహారాజు గారు ఇక్కడ ప్రతిష్ఠించారని ఇక్కడ చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ గోపురం నుండనే మనమైతే దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాము. ఈ గోపురం పేరేంటో తెలుసా? బల్లాల గోపురం అని ఇక్కడ పిలుస్తున్నారు. పిలవడానికి గల రీజన్ ఏంటంటే, ఈ గోపురాన్ని బల్లాల మహారాజు గారు నిర్మించారు. దర్శనానికి వెళ్లే సమయంలో క్యూ లైన్ పక్కనైతే ఇలా గుడి యొక్క నమూనాని మనకైతే అందరికీ అర్థమయ్యే విధంగా ఈ యొక్క గోపురాలు ఎన్ని అన్న విషయం తెలుసుకునే విధంగా ఇక్కడైతే అరేంజ్ చేశారు. ఆలయ దర్శనం చేసుకునే సమయంలోపే నాకైతే ఎంతో మంది ఫారినర్స్ ఇలా శివనామ స్మరణం చేసుకుంటూ ఈ ఆలయం లోపల నాకైతే కనిపించారు. క్యూ లైన్ లో వెళ్లేటప్పుడు మనకైతే రైట్ సైడ్ మరొక కోనేరు అయితే కనిపిస్తుంది. ఈ కోనేరు పేరు బ్రహ్మ తీర్థం అని అంటారట. నెక్స్ట్ మనం వెళ్ళబోయే గోపురం అయితే 3వ గోపురం. ఈ గోపురాన్ని కిలి గోపురం అని అంటారు. ఎందుకంటే ఈ గోపురం పైన ఒక గ్రీన్ కలర్ లో ఒక చిలుక ఆకారం అయితే కనిపిస్తూ ఉంది కదా. ఆలయ దర్శనానికి వచ్చిన సమయంలో ఈ గోపురం దగ్గర చిలుకలు ఎవరికైనా భక్తులకి కనిపించినట్లయితే వారు చాలా అదృష్టవంతులు అన్నైతే ఇక్కడ భక్తులు భావిస్తున్నారు. అయితే మనము ఫైనల్ గా స్వామి వారిని అమ్మవారిని దర్శించుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది. క్యూ లైన్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఆలయం లోపల స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇక్కడ స్వామివారు అగ్నిలింగంగా ఉండడం వలన దర్శనం చేసుకుంటున్న సమయంలో ఒక డిఫరెంట్ ట్రాన్స్ లోకి అయితే వెళ్తాము. డెఫినెట్ గా అదొక ఫీల్ అయితే ఫీల్ అవుతాము. ఆలయంలో స్వామివారైతే వజ్రపు త్రిపుండ్రం ధరించి తలకైతే ఒక నాగాభరణాన్ని ధరించి భక్తులకైతే దర్శనమిచ్చాడు. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయింది. నెక్స్ట్ మనమైతే పక్కనే ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించుకొని ప్రసాదాలు తీసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. దర్శనం కంప్లీట్ చేసుకొని బయట రాగానే ఒక భక్తురాలు సాధువుతో అయితే గొడవ పెట్టుకొని ఉంది. ఆమె చేసినటువంటి తప్పేంటో తెలుసా? ఆ సాధువుని పక్కకి జరగండి అని అనడం తప్పంట. అరుణాచల క్షేత్రం అయితే ముఖ్యముగా గిరి ప్రదక్షిణకైతే చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గిరి ప్రదక్షిణ మొత్తము 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇలా గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనుషుల పాపాలు తొలగిపోయి మనుషులు మోక్షాన్ని పొంది పునర్జన్మ నుండి విముక్తి లభిస్తుందని భక్తులైతే నమ్ముతున్నారు. ప్రదక్షిణ అయితే కొండకి కుడివైపు నుండి మొదలు పెట్టి మనమైతే కంప్లీట్ చేయాలి. ముఖ్యంగా ఈ అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ అయితే పౌర్ణమి నాడు చేస్తే మంచిదంటారు. కానీ భక్తులు ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. ప్రదక్షిణ చేసేటువంటి గిరి
ఇది ఏ శివుని యొక్క స్వరూపం అన్నది ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. చూసారుగా అరుణాచల క్షేత్రాన్ని. మీరు ఈ టెంపుల్ ని విజిట్ చేసినప్పుడు ఎంతమందికి టోపీ అమ్మ కనిపించిందో మీరు చూసారో కామెంట్ చేయండి. నాకైతే కనిపించలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడా వ్లాగ్ 7.